వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంగ్లీష్ ఓపెనింగ్ చూద్దాం. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఓపెనింగ్‌లో చాలా వరకు ఆడేవాళ్ళంతా థియరీ అనేది చాలా తక్కువ ఉంటుందండి. మెయిన్‌గా మీకు ఉండేదేంటంటే ప్లాన్స్, స్ట్రాటజీస్. సో, ఇందులో భాగంగా ఈరోజు ఇంగ్లీష్ ఓపెనింగ్ ఎలా ఆడాలో ఏంటో చూద్దాం. సో, ఇందులో భాగంగా ఫస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఓపెనింగ్‌లో సి4 చూడండి సి4. ఈ సి4 ఆడటం వల్ల చాలామంది అపోనెంట్స్ అందరూ ఈ4, డి4 ఆడతారు. కానీ సి4 అనేది లెస్ పాపులర్ అన్నమాట. ఈ రెండితో కంపేర్ చేసుకుంటే లెస్ పాపులర్. ఇందులో ఏంటంటే మనం ఈ లైట్ స్క్వేర్స్ ఉన్నాయి కదా! ఆటన్నిటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది యాక్చువల్‌గా రివర్స్ సిసిలియన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం జనరల్‌గా ఈ4 ఆడినప్పుడు సి4తో మీట్ అవుతాం. రైట్? దీన్నే సిసిలియన్ డిఫెన్స్ అంటారు. ఈ సిసిలియన్ డిఫెన్స్ ఒక మూవ్ ఎక్స్‌ట్రాతో ఆడుతున్నాం. సో, మా ఐడియాస్ అన్నీ సేమ్‌గా ఉంటాయి. ఒక మూవ్ ఎక్స్‌ట్రా కాబట్టి ఆబ్వియస్‌లీ వైట్‌కి మంచిదనమాట సి4. సి4 డి5ని కంట్రోల్ చేస్తుంది. చాలా సింపుల్ ఇందులో 2 ఏదైతే సిసిలియన్ డ్రాగన్ వేరియేషన్, సిసిలియన్ యాక్సలరేటెడ్ డ్రాగన్ వేరియేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ ఇంగ్లీష్ ఓపెనింగ్‌లో మనం ట్రై చేయొచ్చనమాట. ఫర్ సపోజ్ ఈ5. సి5 కూడా ఇంకో మూవ్ దానికేం చేయాలో తర్వాత చూద్దాం. ఇది బిగినర్ ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి మనం సింపుల్‌గా ఉండడానికి ట్రై చేద్దాం. జీ6. జీ6 ఐడియా ఏంటంటే ఇక్కడ బిషప్‌ని పెడితే ఈ లాంగ్ డయాగ్నల్ కంట్రోల్ చేస్తా. ఆల్రెడీ చెప్పి ఈ లైట్ స్క్వేర్స్‌ని కంట్రోల్ చేయటం ఈ పర్టిక్యులర్ ఓపెనింగ్‌లో మెయిన్ థీమ్ అనమాట. సో, ఫర్ సపోజ్ అపోనెంట్ నైట్ ఎఫ్3 ఏసాడు. ఇక్కడ మనం డి3 ఆడి నైట్‌ని ఇక్కడ తెచ్చుకొని, బిషప్‌ని ఇక్కడ తెచ్చుకొని, నైట్‌ని ఇక్కడ తెచ్చుకొని క్యాసిల్ చేసేయొచ్చండి. సో, అదొక వే. ఈ సిసిలియన్ డ్రాగన్ వేరియేషన్‌లో ఏ రకంగా ఆడతామో ఇక్కడ కూడా సేమ్ ఆడొచ్చు. దాని తర్వాత మిడిల్ గేమ్‌లో రుక్ బి2, బి4, బి5 ఆడొచ్చు. సో, ఇదొక వే. ఫర్ సపోజ్ అపోనెంట్ ఆహ్, బిషప్‌ని ఇక్కడ తెచ్చాడనుకుందాం ఫర్ సపోజ్. సిసిలియన్ డిఫెన్స్‌లో కూడా మనం ఏం చేస్తామంటే, ఇలా పాన్స్ పుష్ చేసి నైట్ బిషప్‌ని వెనక్కి పంపిస్తాం. ఈ రకంగా మనకు ఒక మూవ్ కలిసొస్తది. ఎందుకంటే అతను బిషప్‌ని 2 సార్లు కదిపారు. మనం అన్ని పీసెస్‌ని ఒక్కసారి కదుపుతున్నాం. దీనివల్ల మనకి డెవలప్‌మెంట్‌లో ముందుంటామండి. ఇది ఆల్రెడీ ఓపెనింగ్ ప్రిన్సిపల్స్ చెప్పినప్పుడు చెప్పాను. సో, ఇట్స్ అన్ ఈజీ. సో, ఈ6 ఫర్ సపోజ్. హ్మ్. దాని తర్వాత డి3 ఆడాడనుకుందాం. సో, మనం ఇప్పుడు డి5కి చేసి ఒక మంచి గేమ్‌ని మనం తెచ్చుకోవచ్చు. దాని తర్వాత సింపుల్‌గా బి6, బిషప్ బి2 అలాగే క్యాసిలింగ్ నా రూక్స్ అన్నిటిని సెంటర్‌లోకి తెచ్చుకోవడం. మిడిల్ గేమ్ ఒక డీసెంట్ పొజిషన్ వచ్చేసింది. సో, ఇన్‌ఫాక్ట్ కొన్ని కొన్ని లైన్స్‌లో టిపికల్ అటాకింగ్ ఐడియాస్ ఉంటాయి. ఇందులో యాక్చువల్‌గా లెస్ ట్రాప్స్ ఉంటాయి వేరే ఓపెనింగ్‌తో కంపేర్ చేసినప్పుడు. సో, ఫర్ సపోజ్ ఆహ్, ఈ4, సి4 సారీ ఈ5, నైట్ ఎఫ్3 సారీ నైట్ టు సి3, నైట్ ఎఫ్6, నైట్ ఎఫ్3 ఇక్కడ ఫర్ సపోజ్ ఇది గనక ఆడితే వెల్ ఎన్‌జీ5 ఆడి ఒకసారి 2 రకాలుగా అటాక్ చేయొచ్చు. సో, యాక్చువల్‌గా వైట్ ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ పొజిషన్‌లో కంఫర్టబుల్‌గా ఉంటుంది. సో, ఇంగ్లీష్ ఓపెనింగ్ అనేది చాలా సింపుల్. ఎవరైతే థియరీని ఎక్కువ చదవకుండా అవాయిడ్ చేయాలనుకుంటున్నారో ఇది చాలా మంచిది. ఆల్రెడీ మీకు ఆహ్, బేసిక్స్ తెలిసి ఏదైతే బేసిక్ స్ట్రాటజీస్ ఏమన్నా రూక్స్‌ని ఓపెన్ ఫైల్‌లో పెడతాం ఇలాంటివి తెలిసుంటే ఇది చాలా ఈజీ అండి. సో, ఈ వీడియోని చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుందాం. మరిన్ని ఇంగ్లీష్ ఓపెనింగ్‌లో వీడియోలు చేయడానికి కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చదరంగ పాఠశాల. థాంక్ యూ.